కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం. వ్యాఖ్యానం కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామాంజనేయులు. జిల్లాలో స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ సేవలు, డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు, అంబేద్కర్ జయంతి వేడుకలు, సైబర్ నేరాలపై అవగాహన కోసం నేను సైబర్ స్మార్ట్ కార్యక్రమం, కేంద్ర మంత్రి జిల్లాలో పర్యటన తదితర అంశాలతో కూడిన కర్నూలు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కర్నూలు జిల్లాలో 672 వార్డు గ్రామ సచివాలయాలు ఉండగా 31 కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసినట్లు జెడ్పీ సీఈఓ నాసరారెడ్డి తెలిపారు. జిల్లాలో 134 సచివాలయాల్లో ఇప్పటికే ఆధార్ కేంద్రాలు పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో మే 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని, ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. ఎక్సైజ్ మేజిస్ట్రేట్ సరోజనమ్మ మాట్లాడుతూ రాజీ పడే కేసులను ప్రతిరోజు కోర్టుకు తీసుకురావాలన్నారు. కర్నూలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ సేవలకు ఆదరణ పెరుగుతుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎంపిక చేసుకున్న రోజుల్లో నిర్ణీత సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం స్లాట్ విధానానికి శ్రీకారం చుట్టింది. కర్నూలు జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా ఉపాధి కార్యాలయంలో రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయదలుచుకుంటే ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి పి దీప్తి తెలిపారు. ఆన్లైన్ పోర్టల్లో నమోదుకు అభ్యర్థులు వారి విద్యార్హత ధృవపత్రాలు, ఫోటో, సంతకం, స్టడీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పీజీ సెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వీసీ శాషావలి ఖాన్ తెలిపారు. జూన్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ఆన్లైన్ ద్వారా మే 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కర్నూలులో డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడతామని సిఐ మన్సూరుద్దీన్ తెలిపారు. నగరంలోని పలు కూడళ్లను సందర్శించి డ్రోన్ పనితీరును పరిశీలించారు. రహదారుల్లోని కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు పాటించకుండా అతివేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ వంటివి ఉల్లంఘనకు పాల్పడితే వాహన చోదకులను గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని కలెక్టర్ రంజిత్ భాష పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కర్నూలు బిర్లా గేట్ వద్దనున్న పూలే విగ్రహానికి కలెక్టర్తో పాటు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చరితారెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని వెల్దుర్తి మండలం కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి కలెక్టర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ గురించి విద్యార్థులకు వివరించారు. అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని తాను కూడా ఇక్కడ కాలువబుగ్గ స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చానన్నారు. అంబేద్కర్ ను ఆదర్శంగా పెట్టుకొని మీరందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్లాలని, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. రేషన్ కార్డులోని సభ్యులు ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ చేయించుకోవాలని జేసీ డాక్టర్ బి నవ్య ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో రేషన్ కార్డుల్లోని 21.92 లక్షల యూనిట్లకు గాను ఇప్పటి వరకు 19.56 లక్షల యూనిట్లకు ఈ కేవైసీ పూర్తయిందని, మిగిలిన 1,82,991 యూనిట్లకు ఈ కేవైసీ పెండింగ్ లో ఉందన్నారు. ఈ కేవైసీ ప్రక్రియకు ఈ నెలాఖరు వరకు గడువు ఉందన్నారు. NSFSA కార్డు కలిగిన ప్రజలు దేశంలో ఎక్కడైనా ఈ కేవైసీ చేయించుకోవచ్చన్నారు. ఓర్వకల్ మండలం గని సమీపంలో ఉన్న సోలార్ పార్క్, గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్, విండ్ పవర్ ప్రాజెక్టులను హెలికాప్టర్ ద్వారా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు యొక్క వేగవంతమైన పురోగతిని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వంలో భారతదేశం యొక్క గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ అన్నారు. ఇప్పటిదాకా కర్నూలు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల కర్నూలు జిల్లా సమాచార లేఖలో కలుసుకుందాం. కర్నూలు ఆకాశవాణి ప్రతినిధి మీ రామాంజనేయులు.